హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మోహన్ బాబు గారి ఇంట్లో దొంగతనం జరిగింది అని ఒక వార్త వైరల్ అవుతుంది. సో వైరల్ అవుతున్న వార్తల గురించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పరిమి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. అన్న హాయ్ అన్న. హాయ్. సో అన్న, మోహన్ బాబు గారి ఇంట్లో దొంగతనం జరిగింది, 10 లక్షలు తీసుకెళ్లిపోయారు దొంగ అని చెప్పేసి ఒక వార్తలు అయితే వైరల్ అవుతున్నాయి. మరి ఎవరు ఆ దొంగ, ఇప్పుడు పట్టుకున్నారా లేదా, ఏం జరిగిందన్న అసలు? మోహన్ బాబు గారి ఇంట్లో రాత్రే ఒక దొంగతనం అయితే జరిగింది. ఆయన పని మనిషే, వాళ్ళ దగ్గర ఉన్న పని మనిషే దొంగతనం చేసి పారిపోయాడు అనమాట. అయితే అసలు ఈ దొంగతనం అతను ఎందుకు చేశాడు, మోహన్ బాబు గారికి సంబంధించి ఈ మధ్య కాలంలో కొన్ని రకాల నెగిటివ్ వార్తలే ఎక్కువగా పాపులర్ అయ్యాయి. సో ఎందుకంటే ఆయన గొప్ప నటుడుగా ఎంతో పేరున్న వ్యక్తి, విద్యా సంస్థలు నడిపిస్తున్న వ్యక్తి, ఏ విధంగా చూసినా ఆయనకు మంచి పేరుంది. సో వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషి ఈ విధంగా దొంగతనం చేసిపోవడం అనేది కొద్దిగా సెన్సేషన్ అయింది. అయితే ఇది ఎలా సాధ్యమైంది అనేది చూస్తే, ఎందుకంటే సెలబ్రిటీల ఇళ్ళకి సంబంధించి పకడ్బందీగా ఉంటుంది, ఏది అవకాశం ఉండదు, దొంగతనాలు చేసి పోయేంత అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి, చాలా తక్కువ, కానీ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. అయితే దానికి ప్లాన్గా వెళ్ళారా ఏంటా అనేది అక్కడ వాళ్ళ ప్లాన్ బట్టి అది ఉంటుందన్నమాట. అది ఎంతవరకు అవకాశం ఉంది ఏంటి అని. మోహన్ బాబు గారికి సంబంధించి చూస్తే ప్రస్తుతానికి మోహన్ బాబు గారు వాళ్ళ కుటుంబ సభ్యులతోటి వాళ్ళు కలిసి ఉండట్లేదు. ఇప్పుడు విష్ణు దగ్గర కానీ లేకపోతే మనోజ్ దగ్గర కానీ ఇట్లా ఉండట్లేదు. సో ఆయన ఏం చేశారంటే, జల్పల్లిలో సిటీ అవుట్కట్స్ ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రాంతంలో ఒక రిసార్ట్ గతంలో ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. ఆ రిసార్ట్ని ఆయన హౌస్ లాగా మార్చేసుకొని మొత్తానికి అక్కడ ఉంటున్నారు. అంటే ప్రశాంతత కోసం అయి ఉండొచ్చు, అక్కడ ఉంటున్నారు. అక్కడ ఆయన మామూలు కార్యకలాపాలన్నీ నిర్వహిస్తూ వస్తున్నాడు. అక్కడ సెక్యూరిటీకి ఒక 2 వ్యక్తులు అయితే ఉన్నారు. అందులో ఒక 3 నెలల క్రితం కొత్తగా వచ్చిన ఒక వ్యక్తి గణేష్ అనే వ్యక్తి. అయితే వీళ్ళు ఇప్పటిదాకా బాగానే ఉన్నారు, నమ్మకంగా ఆయన చెప్పిన ప్రతి పని చేసుకుంటూ కరెక్ట్గానే నడిపిస్తూ వచ్చారు. అయితే ఏమైందంటే, ఈ బిజినెస్ నిమిత్తం, మోహన్ బాబు గారికి బిజినెస్ నిమిత్తం కొంత అమౌంట్ ఆయన దగ్గరికి వస్తూ ఉంటుంది. సో ఆ క్రమంలో అది సెక్యూరిటీ వాళ్ళ దగ్గరికి వచ్చి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు వాళ్ళు ఎవ్రీడే నైట్ ఆయన దగ్గరికి తీసుకెళ్ళి హ్యాండ్ ఓవర్ చేసి దానికి సంబంధించి లెక్కలు చెప్పి రావడం అనేది వాళ్ళకున్న పద్ధతి. అయితే ఆ రోజు నిన్న రాత్రి ఏమైందంటే, అలా అమౌంట్ వచ్చింది, 10 లక్షల పైనే వచ్చింది అమౌంట్. సో ఆ వచ్చిన అమౌంట్ని వీళ్ళ దగ్గర పెట్టుకున్నారు. రాత్రి వెళ్ళి తీసుకొచ్చి ఇవ్వాలి, కానీ ఇవ్వలేదు. ఇవ్వకుండా రాత్రి వాళ్ళ దగ్గరే పెట్టేసుకొని తెల్లారేసరికి జంప్ అయిపోయాడు. ఇది ఇక్కడ కనిపిస్తున్న ఇది. అయితే ఆ సెక్యూరిటీ గార్డ్ పేరు గణేష్. ఇద్దరిలో ఒక వ్యక్తి ఈ విధంగా చేశాడు, గణేష్ నాయక్ అని చెప్పేసి. అతను పారిపోయాడు. పారిపోయిన తర్వాత మోహన్ బాబు గారు వచ్చేసి వాళ్ళ ఏరియాలో కేసు పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు రాచకొండ పోలీసులు దర్యాప్తు అయితే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి బృందాలుగా ఏర్పాటు చేసి పోలీసుల్ని వీళ్ళు గాలింపు చర్యలు చేపట్టారు ఆ నిందితుడి కోసం. సో వాళ్ళు గాలింపు చర్యలు చేపడుతున్న క్రమంలో ఫోన్ కావచ్చు ఇది ట్రేస్ చేస్తే చివరికి అతను తిరుపతి వెళ్తున్నట్టుగా అర్థమైతే వీళ్ళు అతని తిరుపతి రూట్లో ట్రేస్ చేయడం జరిగింది. మొత్తానికి తిరుపతి చేరుకునే లోపే పట్టుకున్నారు, తిరుపతి అవుట్కట్స్లోనే పట్టుకున్నారు. సో పట్టుకొని మళ్ళీ ఇప్పుడు అతన్ని తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఈ లోపే అతని దగ్గర ఉన్న డబ్బులు మొత్తాన్ని అతను కల్లాస్ చేసేసాడు. ఏం చేశాడంటే, ఇప్పటిదాకా ఈ మధ్యలో ఎవరెవరికైతే అప్పులు చేశాడో హైదరాబాద్లో కావచ్చు లేకపోతే వాళ్ళ సొంత ఊర్లో కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఆ పేమెంట్ అనేది ఇచ్చుకుంటూ వెళ్ళిపోయాడు. యాక్చువల్ లిక్విడ్ క్యాష్. సో మరి దాన్ని ఏ విధంగా మార్చుకున్నాడు ఏంటి అనేది తెలియాల్సి ఉంది. ఇట్లా వాళ్ళకి తన అప్పులన్నీ తీర్చుకుంటూ పేమెంట్లు ఇచ్చుకుంటూ కొంత అమౌంట్ అయితే అతని చేతిలో పెట్టుకున్నాడు, ఒక 5-6 లక్షలు ఏమో. అట్లా ఆ అమౌంట్ తోటి అతను వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇప్పుడు పోలీసులు పట్టుకున్నారు. ఇప్పుడు అమౌంట్ అయితే రికవరీ చేసే పనిలో ఉన్నారు. ఇంకా హైదరాబాద్కి అయితే అతను తీసుకురాలేదు. ఇది మోహన్ బాబు గారి ఇంట్లో జరిగిన ఈ దొంగతనం సంఘటన. అయితే గతంలో కూడా మోహన్ బాబు గారికి సంబంధించి పని మనుషుల విషయంలో ఒక 2-3 రకాల వార్తలు ఈ విధంగా వచ్చాయి. ఇది కేవలం ఇది మొదటిసారి కూడా కాదు. గతంలో ఒక వ్యక్తి మీద, మా ఇంట్లో వస్తువులు దొంగిలించి వెళ్ళిపోతున్నాడు, లేకపోతే ఇంత కాస్ట్లీ ఎక్విప్మెంట్, ఏదైతే మేకప్కి సంబంధించి కాస్ట్లీ ఎక్విప్మెంట్ దోచుకొని వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి ఒక వ్యక్తి మీద కంప్లైంట్ చేయడానికి ప్రయత్నించారు. ఆ వ్యక్తి తిరిగి వాళ్ళ మీద నన్ను కులపరమైన దూషణలు చేశారు అని చెప్పేసి తిరిగి కంప్లైంట్ కూడా చేశాడు. ఆ వ్యక్తి పేరు ఇప్పుడు గుర్తులేదు. జరిగి దాదాపు 2 years పైన అయింది. అట్లా కులపరమైన దూషణలు చేశారు. ఎందుకంటే ఆయన దగ్గర హెయిర్ డ్రెస్సర్, విష్ణు గారి దగ్గర హెయిర్ డ్రెస్సర్ అతని మీద మోహన్ బాబు గారు ఇట్లా మాట్లాడడం, కొద్దిగా అనుచితంగా మాట్లాడారు, కులం పేరు తీసి అని చెప్పేసి అతను కొద్దిగా హర్ట్ అయిపోయి అతను కేసు పెట్టడం ఇవన్నీ జరిగి తర్వాత కుల సంఘాలు కూడా రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఇది చేశాయి. సో ఇలా కొన్నిసార్లు పని మనుషుల మీద మనం ప్రవర్తించే తీరు కూడా మనకు రివర్స్ కొడుతుంది. ఆ విధంగా ఆయనకి ఆల్రెడీ అటువంటి మచ్చ అయితే ఒకటి పడింది గతంలోనే. సో దానికి ఇప్పుడు ఇది మళ్ళీ కొద్దిగా యాడ్ అయింది అనుకోవాలి. అయితే ఇక్కడ మోహన్ బాబు గారి పొరపాటు ఏమీ లేదు. నిజానికి ఆయన చేసిన పొరపాటు ఏముందంటే వాళ్ళని నమ్మడమే. ఎందుకంటే తన దగ్గర ఎంతో కాలంగా నమ్మకంగా పనిచేస్తున్న వాళ్ళ మీద అటువంటి నమ్మకం ఉంటుంది. కానీ ఇక్కడ నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఈ విధంగా చేసిన యదో పని అనమాట ఇది. సో ఈ వ్యక్తులని తప్పు పట్టాలి. నిజానికి అతను 3 నెలల క్రితమే జాయిన్ అయ్యాడంటే అతను పెద్ద ఇది కూడా లేదు, ఆ కుటుంబంతో కానీ వాళ్ళతో కానీ పెద్ద ర్యాపో కూడా లేని వ్యక్తి కాబట్టి. అని గమనించి చూస్తే ఏమర్థమవుతుందంటే, ఇతను ఏదైనా ప్లాన్తో వచ్చాడా ఇక్కడికి, ఎందుకంటే పెద్దవాళ్ళ ఇళ్లలో మన అవకాశం ఉంటుంది కాబట్టి దొంగతనం చేసి ఛాన్స్ పట్టుకుందామని చెప్పి వచ్చాడా అనేది అయితే ఖచ్చితంగా డౌట్ రావాలి.
ఓకే. సో అటువంటి డౌట్ ఏదైనా ఉండాలి. మొత్తానికి దొరికితే తప్ప అతని ఇంటెన్షన్ ఏంటి అనేది తెలియదు. అని అసలు మోహన్ బాబు గారు దూరంగా అంత ఒంటరిగా ఎందుకు ఉంటున్నారు? దానికి కారణాలు ఏమన్నా ఉన్నాయంటారా? ఆయన నిజానికి కొద్ది కాలంగా కుటుంబ విషయంలో కొద్దిగా మనస్తాపంతో ఉన్నాడు. అది అందరికీ కొద్దిగా తెలుసు కానీ బయట పడట్లేదు ఎవరు కూడా. ఎందుకంటే ఎప్పుడైతే మోహన్ బాబు గారి, మీరు గతంలో కూడా చూశారు, మోహన్ బాబు గారి కుటుంబంలో కొద్దిగా లోకలు అన్నదమ్ముల మధ్య వైరాలు అది ఇది అని చెప్పేసి మంచు మనోజ్ అసిస్టెంట్ల మీద విష్ణు చేసుకోవడం ఇవన్నీ కూడా వైరల్ అయ్యాయి. సో వీటి క్రమంలోనే ఆయన ఇవన్నీ చూసి మనస్తాపం చెంది దూరంగా ఉన్నాడు అనుకోవాలి. నిజానికి ఆయన శంషాబాద్ దగ్గర కూడా ఇలా మంచు విష్ణుతో కలిసి ఉండేవాడు గతంలో. ఎప్పుడైతే మొత్తం ఉమ్మడి కుటుంబం డిస్టర్బ్ అయిపోయిందో సో అప్పటి నుంచే దూరంగా ఉన్నాడు. నిజానికి మంచు మనోజ్ ప్రేమ కథ ఏదైతే ఇప్పుడు పెళ్లి చేసుకున్నారో మౌనిక గారిని, ఈ ప్రేమ కథ విషయంలో మోహన్ బాబు గారికి ఏమాత్రం ఇష్టం లేకుండా ఉంది. సో ఆ క్రమంలో ఆయన ఇక మనోజే దూరం అయ్యాడు, ఇంటికి దూరం అయిపోయి ఆయన సపరేట్గా ఉండడానికి ప్రయత్నించాడు. ఇవన్నీ చూసిన తర్వాత సరే ఎవరి ఆస్తులు వాళ్ళు తీసుకొని మీరు సుఖంగా ఉండండి అని చెప్పేసి ఒక తండ్రిగా ఆయన ఒక డెసిషన్కి వచ్చేసాడు. ఎందుకంటే అన్నదమ్ముల మధ్య కూడా ఈ విషయంలో సరైన సఖ్యత లేకపోవడం, దాంతో ఇక ఇలా కరెక్ట్ కాదు, ఎవరి జీవితాలు వాళ్ళు సాగిస్తే బాగుంటుందని ఎవరి ఈ ఆస్తులు వాళ్ళకి ఇచ్చేశాడు. ఆ తర్వాతనే మంచు మనోజ్ గారి పెళ్లి కూడా మోహన్ బాబు గారి ఆధ్వర్యంలో నిర్వహించలేదు, విష్ణు ఆధ్వర్యంలో నిర్వహించాల. అది ఆయన సిస్టర్ లక్ష్మి గారు బాధ్యత తీసుకొని నిర్వహించారు ఆ పెళ్లి కూడా. దానికి వీళ్ళు మామూలు అతిథుల్లాగే హాజరయ్యారు మనం చూస్తే. దీని తర్వాత కూడా మోహన్ బాబు గారు మళ్ళీ తను ఎక్కడైతే నివాసం ఉంటున్నారో అక్కడికి వెళ్ళిపోయారు ఈ శంషాబాద్ దగ్గర. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ వివాదాలు అనేవి ఇంకా పెరిగాయి, ఇంకా గ్యాప్ అనేది పెరిగింది అనేది ఇప్పుడు కనిపిస్తున్నది. బహుశా మంచు విష్ణు కూడా ఇప్పుడు పొలిటికల్ ఇష్యూస్లోను అలాగే మా ఇష్యూస్లోను వీటిల్లో చాలా యాక్టివ్గా ఉండి కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నాడు నిజం చెప్పాలంటే. కన్నప్ప సినిమాకి సంబంధించిన ట్రోల్స్ కావచ్చు ఇవన్నీ కూడా. సో ఈ క్రమంలో ఇలాంటి వివాదాలు ఇవన్నీ కూడా తండ్రిగా ఆయనకు తలనొప్పే, వయసు కూడా మీద పడింది. ఇప్పుడు ఏంటంటే ఇలాంటి పరిస్థితుల్లో మనశ్శాంతి ముఖ్యం కాబట్టి ఆయన సరే మనం ఇంకా సపరేట్గా ఉందామని ఆలోచన అయి ఉండొచ్చు కాబట్టి ఆయన అటువైపు వెళ్ళి ఉండొచ్చు. ఎందుకంటే ఈ వయసులో ఏంటంటే వాళ్ళు కొద్దిగా మనశ్శాంతిగా ఉండాలని కోరుకుంటారు. పైగా ఇక్కడ మోహన్ బాబు గారు ఏంటంటే ఎప్పుడు కూడా ఇండివిజువాలిటీకి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి. విష్ణు కూడా తండ్రిని అంటిపెట్టుకుని ఉండే వ్యక్తే. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే వీళ్ళు కొద్దిగా మనశ్శాంతిగా ఉండాలి అంటే వాళ్ళకు కూడా కొడుకులకు కూడా మనశ్శాంతి ఉండాలంటే కొద్దిగా గ్యాప్ ఇవ్వడం బెటర్ ఏమో అని ఆయన ఆలోచించి ఉండొచ్చు. అందువల్ల అట్లా ఉన్నాడేమో. పైగా ఆయన ఏదో ఇప్పుడు